చల్లగా. గాయత్రి ఒకటి తర్వాత వస్తుంది 2. చరణ్ గారు సృష్టిస్తారు ట్రెండు. 3 తర్వాత వస్తుంది 4. కీరవాణి గారు ఉన్న చోట ఉంటుంది వెలుగు. 5 తర్వాత వస్తుంది 6. సునీత గారికి పోటీగా వచ్చేవారే లేరు. 7 తర్వాత వస్తుంది 8. చంద్రబోస్ గారు దోచేస్తారు అందరి మది. 8 తర్వాత వస్తుంది 9. నువ్వు అవ్వాలి కొంచెం నెమ్మది. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, నా మనసే లాగేసిండు. లక్కం ఎప్పుడు రా మావా అంటే మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక, ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. కావమ్మ సెప్పవే రావమ్మ సెప్పవే రత్తమ్మ సెప్పవే అత్తమ్మ సెప్పవే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. మాయదారి సిన్నోడు మనసులాగేసిండు, మాయదారి సిన్నోడు నా మనసులాగేసిండు. మాఘమాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. సింత సెట్టెక్కి సిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజల్లో తాళం వేస్తుంటే. సింత సెట్టెక్కి సిగురులు కోస్తుంటే సిట్టి సిట్టి గాజల్లో తాళం వేస్తుంటే. సిగురుల్లో 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 మోటేసి కన్ను గీటిండే, జీవన ప్రాణాలు తోడేసిండే. ఎప్పుడు రామావా అంటే సంకురాత్రి పొయ్యేదాకా మంచి గడియే లేదన్నాడే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. ఎల్లమ్మ సెప్పవే మల్లమ్మ సెప్పవే పుల్లమ్మ సెప్పవే బుల్లెమ్మ సెప్పవే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. ఊరి సెరువులోని నీదులాడుతుంటే నీటి నురుగుల్లో తేలి తేలిపోతుంటే. ఊరి సెరువులోని నీదులాడుతుంటే నీటి నురుగుల్లో తేలి తేలిపోతుంటే. పుటుంగున పుటుంగున బుడుంగున మీదికి తేలిండే, నా తడి కొంగు పట్టుకుని లాగిండే. ఎప్పుడు రమ్మావా అంటే శివరాత్రి ఎల్లేదాకా శుభలకో లేదన్నాడే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక. పున్నమ్మ సెప్పవే గున్నమ్మ సెప్పవే కన్నమ్మ సెప్పవే చిన్నమ్మ సెప్పవే. ఆగేదెట్టాక అందాక ఏగేదెట్టాక.
ఉన్నదే ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా మాయదారి సిన్నాడు నా మనసే లాగేసిండు కోడి కూసి కుయ్యంగానే తాళి కొడతానన్నాడే ఆగేదెట్టాగా ఈ రాత్రి ఏగేదెట్టాగా ఆగేదెట్టాగా ఈ రాత్రి ఏగేదెట్టాగా. ఎల్లారీశ్వరి గారిని అలాగే దించేశావు థ్యాంక్ యూ సార్. ఆ విబ్రాటో అంటూ. చూద్దాం జడ్జెస్ ఏమంటారు. గాయత్రి సార్ ఏముంది, అందరి కడతాల ధులే చెప్పేశాను నువ్వు ఎంత బాగా పాడావు. ఒక్కొక్కసారి ఇప్పుడు మమ్మల్ని వేదిక మీదకి పిలిచినప్పుడు ఒక పాట పాడమంటే అప్పటికి ఎన్నోసార్లు నేర్చుకున్నా సాధన చేసినా కూడా మళ్ళీ వేదిక మీదకి వెళ్ళి పాడాలంటే అందరిని చూసి ఎక్కడో చిన్న భయం, బెరుకు, బెదురు ఖచ్చితంగా ఉంటాయి. కానీ నా సంగీత సామ్రాజ్యానికి నేనే మహారాజ్ఞి అన్నట్టుగా ఎంత హావభావాలు కావచ్చు, ఆంగికం కావచ్చు, ఆత్మవిశ్వాసం కావచ్చు, ఎంత అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. గాయత్రి ఒకసారి ఆ మైకు చరణ్ చేతికిమ్మా. చేతులు జోడించి ఎవరన్నా చూసి నమస్కారం, నీ సంగతి చెప్తా, ఏమనుకుంటున్నావు, రేపు పొద్దు నీ సంగతి చెప్తా అని బెదిరించు, చేతులు జోడించి. ఒక్క నిమిషం సార్, అది ఎవరినో చూడిచి ఎందుకు, మీ వారు ఇక్కడే ఉన్నారు. ఓకే, బెదిరించు ఒకసారి, చేతులు జోడించి కోపంగా నీ సంగతి చెప్తాను బెదిరించు. ఈ సంగతి చెప్తా, ఈ సంగతి చెప్తా అన్నా కదా. ఇప్పుడు దానికి రివర్స్లో నేను చూడు, ఇట్లా ఇట్లా బెదిరిస్తూ నమస్కారం అండి అని చెప్పు ఎవరినన్నా. నమస్కారం అండి. మ్యాచ్ అవట్లే కదా. ఇప్పుడు దాన్ని రెండింటిని మళ్ళీ స్వాప్ చేయి, నీ సంగతి చెప్తే ఎలాగాను. ఓకే, వెరీ గుడ్, నమస్కారం అండి. చూసా, అంటే మనం మాట్లాడే మాటకి ఆంగికం పరస్పరం కాంప్లిమెంట్ చేసేటప్పుడు దాని ఎఫెక్ట్ ద్విగుణీకృతం అవుతుందని చెప్పడం కోసం అంతే. సో నువ్వు నీ పాట ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా ఎల్లారీశ్వరి గారు పాడిన పాట చక్కగా అందులో ఏ భావం ఉందో అదే భావాన్ని నువ్వు చేతులతో కూడా నువ్వు ప్రదర్శించావు. అందువల్ల ఇంకా రాణించింది పెర్ఫార్మెన్స్. చూడ్డానికి కదా మేము ఇక్కడ ఈ కార్యక్రమం వీక్షిస్తారు జనం, చెవులతో కాకుండా కళ్ళతో కూడా చూసి ఎంజాయ్ చేస్తారు పాడుతా తీయగానే కార్యక్రమం. సో బాగా రక్తి కట్టించావని చెప్పడం. థ్యాంక్ యూ సార్. సో అది నువ్వు చాలా అద్భుతంగా పాడావు. ఈ సందర్భంగా ఎల్లారీశ్వరి గారితో నాకు చిన్న అనుభవం ఉంది. ఆవిడ ఈ పాటను నేను కాకినాడలో ప్రాణలింగం ఆర్కెస్ట్రా అనే వాళ్ళు బాగా పెర్ఫామ్ చేసేవాళ్ళు. అప్పుడు బాగా సూపర్ హిట్ అయింది 72, 73 ప్రాంతాల్లో. అప్పుడు నేను ఆ ఆర్కెస్ట్రాతో నాకు 12 ఏళ్ళు తిరిగేవాడిని, వాళ్ళతో పాటు తిరిగేవాడిని. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఏదో కార్యక్రమంలో సెలబ్రిటీ లెవెల్లో కాకినాడ వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటే సూర్యకళా మందిరంలో ఎల్లారీశ్వరి గారు కూడా వచ్చారు స్పెషల్ గెస్ట్గా. కార్యక్రమం అయిపోయింది. మర్నాడు మేమిద్దరం ఒకే ట్రైన్కి మెడ్రాస్ వెళ్ళిపోవాలి సర్కార్ ఎక్స్ప్రెస్లో. ఆవిడ ముందరే ఉన్నారు కోచ్లో రెడీగా. నేను నా భోగి ఎక్కడ ఉంది ఎత్తుకుంటుంటే ఆవిడ గుమ్మంతో నిలబడి, తమ్ముడు ఇటు, ఇక్కడ తమ్ముడు అని అన్నారు. సో ఆ తమ్ముడు ఇటు అన్న సంబోధన చాలా మరుపురాని ఒక మధురానుభూతి అది. తర్వాత కూర్చున్న తర్వాత మేము సమకాలీన సంగీతం గురించి ఆవిడ మాట్లాడడం, ఆవిడ కామెంట్స్ అవన్నీ మామూలే. ఆ సంబోధన చాలా జీవితంలో మరుపురాని అనుభూతిగా అది అప్పుడు గుర్తొచ్చింది. ఎల్లారీశ్వరి గారి పాట నువ్వు పాడావు, అది ఆ సంఘటన నాకు గుర్తొచ్చావు. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టోటల్గా క్యాప్టివేట్ చేసేసావు నువ్వు, నన్నే కాదు నాకు తెలిసి అందరినీ కూడా. అలాగే కళ్ళు తిప్పుకోలేదు, చెవులు ఎటు ఏ శబ్దము వినలేదు వేరే ఈ పాట తప్ప. అసలు టోటలీ క్యాప్టివేటింగ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.